కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు అందించిన రచనలో పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే కోశాన్ని మనం చదువుకుంటున్నాం. వేదం గురించినటువంటి ప్రాథమికమైన కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత వేదంలో ఎక్కువగా శివుడు, విష్ణువు కనిపించరని, రుద్రుడు అనే నామంతో శివుడు కనిపిస్తాడని, శివుడు, విష్ణువు ఎక్కువగా పురాణాల్లోనే కనిపిస్తారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ప్రధానమైనటువంటి శక్తుల ప్రతిబింబాలు కావాలి అని అనుకున్నవారు శివుడు, విష్ణువు, అంబిక, సూర్యుడు, గణేశుడు అనేటువంటి పంచాయతనాన్ని ఆరాధించడం ప్రారంభించారని, అలా కొంతమందికి తాము ఏ మతం వారివో తెలీదు అని చెప్పి తెలియచేశారు. నాగేశ్వర శాస్త్రి గారు, ఏమో బాబు, మేము ఎవరో మాకే తెలీదు అని చెప్పి తెలియచేశారు. వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా, రఘురామయ్య గారి బ్యాచ్ అందరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా లోపలికి వచ్చారు పట్టాభిరామయ్య గారు అనేటువంటి ఆయన. పట్టాభిరామయ్య గారు ఎవరో విషయం ఏంటో తెలుసుకుందాం. అందరూ అల్పాహారాలు అయ్యాక ఇంకా స్థిరంగా కాసేపు ఏదైనా చర్చించుకుందాం అని అనుకుంటూ ఉంటే హడావిడిగా లోపలికి వచ్చారు పట్టాభిరామయ్య గారు. పట్టాభిరామయ్య గారు, రఘురామయ్య గారు చిన్నతనం నుంచి క్లాస్మేట్స్, ఒకే ఊరు, ఒకే వీధి, గాఢ స్నేహితులు. ఇద్దరూ లా వరకు కలిసే చదువుకున్నారు. చదువులో నువ్వా నేనా అన్నట్లు ఉండేవారు. తేడా ఏంటంటే రఘురామయ్య గారు పుస్తకాల పురుగు, పట్టాభిరామయ్య గారికి అవగాహన, ఆలోచన పాలు ఎక్కువ. ఒక సంఘటన న్యాయబద్ధంగా జరిగిందా లేదా అని న్యాయశాస్త్రంతో సరిచూస్తే చాలు జడ్జి, కానీ లాయరు ఆ సంఘటనని న్యాయశాస్త్రానికి నప్పించగలగాలి. అందుకే రఘురామయ్య గారు జ్యుడిషియల్ సర్వీస్లో రాణిస్తే రామయ్య గారు పేరు పొందిన సివిల్, క్రిమినల్ లాయర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సుప్రీంకోర్టులో ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నారు. కొన్నాళ్ళుగా ప్రాక్టీస్ తగ్గించేసి అలా ఊళ్ళు తిరుగుతున్నారు ఎందుకనో. రఘురామయ్య గారిని జడ్జిగా సర్వీస్లో ఉన్ననాళ్ళు పెద్దగా కలుసుకోలేదు. ఈయన నియమాలు తెలుసు కనుక. రిటైర్ అయిన తర్వాత తరచుగా వస్తున్నారు. ఒరేయ్ అనుకునేంత చనువు ఉంది ఇద్దరికి చిన్నతనం నుంచి. ఈ పట్టాభిరామయ్య గారు భలే హడావుడి మనిషి. అమ్మా శకుంతలమ్మ, కాఫీ, టిఫిన్ రెడీగా ఉన్నాయా అంటూ సమాధానం కోసం చూడకుండా, అక్కడ ఎవరున్నారో గమనించకుండా సరాసరి వంటింట్లోకి దారితీశారు. నవ్వుకుంటూ శకుంతలమ్మ గారు కూడా వెనక్కి వెళ్ళి అక్కడే ఆయనకి కావలసినవి ఇచ్చి తీసుకువచ్చారు మళ్ళా. ఒరే రఘు, ఇంక నేను రిటైర్ అయిపోతున్నాను రా. కేసులన్నీ ఇంచుమించు అప్పచెప్పేశాను మా కొలీగ్స్కి, జూనియర్స్కి. ఇంకొకటి ఉండిపోయింది. పై నెలలో దాని జడ్జిమెంట్స్ వచ్చేయగానే ఏ ఆశ్రమానికి వెళ్ళిపోయి కృష్ణారామ అనుకుంటాను. ఏమంత వైరాగ్యం కలిగింది? భార్య పిల్లల్ని ఏం చేస్తావు? వాళ్ళ కర్మ వాళ్ళది. తినడానికి లోటు లేదు. కొంతకాలం అయిందిరా, ఎందుకో అన్నిటి మీద విరక్తి కలుగుతోంది. ఇది ఇంతే కదా, ఇది ఇంతే కదా అని అనిపించేస్తోంది. ఏ ఆశ్రమానికి వెళ్తావు? ఏ రామకృష్ణ మఠానికో వెళ్దామని ఉంది. ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగా శంకరుల వారి అద్వైతమే వెలుగుతోంది. అది బాగా అధ్యయనం చేసి ఆ పరజ్యోతి స్వరూపాన్ని దర్శించాలని అనుకుంటున్నాను. అవధాని గారు అడగకుండా ఉండలేకపోయినారు. అయ్యా, మీరెవరో నాకు తెలియదు, కానీ అడుగుతున్నందుకు క్షమించండి. ప్రపంచ ప్రసిద్ధిగా ఉన్నది కనుక అద్వైతమే గొప్పది అని మీరు నిర్ణయించుకుంటే, అంతకు మించి ప్రసిద్ధిగా ఉన్నవి, అంతకన్నా ఎక్కువ మంది చేత పాటించబడేవి క్రైస్తవం, ఇస్లాం ఉన్నాయి అన్నారు. ఈయనెవరు అన్నట్లు రఘురామయ్య గారి వైపు చూశారు పట్టాభిరామయ్య గారు. మా వినీతకి ట్యూషన్ మాస్టర్ వీరు పురుషోత్తం గారిని పండితులు, వీరు శాస్త్రి గారు, వీరు నెరుగుదు కదా మా డాక్టర్ సుబ్రహ్మణ్యం అంటూ అందరినీ వరుసగా పరిచయం చేశారు రఘురామయ్య గారు. మీరు ద్వైతులు ఏమిటండి మాస్టారు? అద్వైతులు అనగానే ఒంటికాల మీద లెగుస్తున్నారు అడిగారు పట్టాభిరామయ్య గారు. మాట్లాడలేదు అవధాని గారు. తాము ఏమిటో తనకే తెలియదనిపిస్తూ ఉంటుంది ఆయనకి. తాత ముత్తాతల దగ్గర నుండి శైవంలో అభినవేశం ఉంది. అత్తగారి వైపు లలితాదేవి పూజలు వగైరా ఎక్కువ. తనకేంటో అది నచ్చలేదు, ఇది నచ్చలేదు. నచ్చలేదు అనలేరు,
ఎందుకు నచ్చలేదో చెప్పలేరు. ఇంకేది నచ్చిందో తెలియదు. ఒక తమాషా అయిన స్థితిలో ఉంటుంది ఆయన మనస్సు. అందుకే ఏమీ మాట్లాడలేదు. ఒక ట్యూషన్ మాస్టర్కి తన సంజాయిషి చెప్పేదేమిటి అని అనుకున్నారేమో పట్టాభిరామయ్య గారు. వస్తానురా, రాత్రి వచ్చి తీరిగ్గా మాట్లాడతాను. ఇప్పుడే క్యాంప్ నుంచి వస్తూ వినీతకి ఈ ప్రజెంటేషన్ ఇద్దామని వచ్చాను. శకుంతల తల్లి చేతి టిఫిన్ తినాలని అసలు కోరికనుకో అంటూ ఓ మారు ఆమె వైపు చూసి నవ్వి పిల్ల చేతిలో గిఫ్ట్ ప్యాకెట్ పెట్టి బుగ్గలు పుణికి గబగబా హడావిడిగా వెళ్ళిపోయారు పట్టాభిరామయ్య గారు. అమ్మయ్యా, ఓ పెద్ద తుఫాను వెలిసినట్టు అన్నారు డాక్టర్ నూనె. కొందరు వ్యక్తిత్వాలు అలానే ఉంటాయి మాట వరుసకన్నారు పురుషోత్తం గారు ఆలోచిస్తుంటే ఒక అనుమానం వస్తోంది నాకు. ఈ క్రైస్తవ మతం, ఇస్లాం మతం ప్రపంచంలో ఇంతగా పాతుకుపోయినా ఏమిటండి? మన దేవుళ్ళని ఆచరించేవారు తక్కువేగా. మా చార్వాక మతం నాస్తిక మతం అయినా అన్ని దేశాల్లో మా ప్రతినిధులున్నారు కదా, ఎందుకీ తేడా అంటారు? డాక్టర్ నూనె ప్రారంభించారు సంభాషణని. నాస్తిక మతం అంటున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? దేవుడు ఉన్నాడు అని చెప్పేవారు ఆస్తికులు, లేరని చెప్పేవారు నాస్తికులు, అంతే కదా. పోనీ అలాగే అనుకుందాం. మీరు చెప్పినట్లు క్రైస్తవులు, ఇస్లాం కూడా దేవుడు ఉన్నాడని చెప్తారు కనుక వాళ్ళు ఆస్తికులే. వాళ్ళని మన దేశంలో ఆస్తికులని అందరినీ కలిపితే మీ నాస్తికుల శాతం ఎంత ఉంటుందేమిటి? అలా అంటారా? సరైతే ఒప్పుకుంటున్నాను, మేమే తక్కువని. కానీ ఆస్తికులెవరో నాస్తికులెవరో నేను డెఫినేషన్ చెప్తే పోనీ అలాగే అనుకుందాం అన్నారేంటి? నిజానికి ఆస్తిక నాస్తికులకు నిర్వచనం అది కాదు. వేదాన్ని ప్రమాణంగా నమ్మేవారు ఆస్తికులు, నమ్మని వారు నాస్తికులు. అలాగా అన్నారు రఘురామయ్య గారు. అయ్యా, వేదాన్ని నమ్మడం అంటారా, శబ్ద ప్రమాణాన్ని నమ్మడం అంటారా? శాస్త్రి గారు అడిగారు. వేదాన్ని నమ్మడమే లెక్క. శబ్ద ప్రమాణాలు క్రైస్తవులకి ముస్లింలకి కూడా ఉన్నాయి, బైబిల్, ఖురాన్ మొదలైనవి. వారికి అవి శబ్ద ప్రమాణాలేగా. మాకే శబ్ద ప్రమాణం ఏదీ లేదనుకుంటాను మా సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలంటే అన్నారు డాక్టర్ నూనె. అని మళ్ళా శబ్ద ప్రమాణాన్ని మేము ఒప్పుకోముగా, ఉన్నా పని చేయదు అలాంటి గ్రంథం అని వెంటనే సర్దుకున్నారు. మీరు అంటే చార్వాకులు శబ్ద ప్రమాణాన్ని ఒప్పుకోనని అనడం పేరుకే గాని యథార్థంగా కాదు. మీ వైద్య గ్రంథాలు నమ్ముతున్నారా లేదా? మీ సిద్ధాంత విషయాలు ఇవి అని ఎవరైనా చెప్తే పుస్తకాలు లేకపోయినా నమ్ముతున్నారా లేదా? అందుచేత మరీ అంత ఖచ్చితంగా చెప్పకండి. అది సరే కానీ మా లోకాయుతాన్ని బృహస్పతి చెప్పారని అంటారు, నేను అదే అంటూ ఉంటాను. కానీ నాకెందుకో నచ్చలేదు ఆ విషయం. ఇంకెవరూ లేరంటారా మా సిద్ధాంతం చెప్పిన వాళ్ళు, కనీసం దాన్ని పాటించే ప్రసిద్ధులైన వాళ్ళు? మీరు లోకాయుతం చార్వాకం అన్నారు కనుక బృహస్పతి అని చెప్పుకుంటున్నాం. కానీ మీ సిద్ధాంతం లాంటి సిద్ధాంతం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారందరినీ భౌతికవాదులు అని అంటారు. అంటే భౌతికవాదం అంటే కనిపించే ఈ వస్తువులే ఉన్నాయి, కనిపించనిది ఏదీ లేదు, ఇందులోనే మన సుఖదుఖాలు అని విశ్వసించే వాదం. ఓహో, భావవాదం అంటే దీనికి ఆపోజిట్ అన్నమాట. ఈ కనిపించే దానికన్నా ఏదో అతీతంగా ఉంది, దాన్ని మనసులోనో ఆత్మలోనో పొందవచ్చు అనే భావాలు కలిగి ఉండేది భావవాదం. అందులోకి మిగిలిన సిద్ధాంతాలన్నీ వస్తాయన్నమాట, అంతేనా అంటూ అవధాని గారు అందుకున్నారు. అవును, ఈ భౌతికవాదం మన దేశంలో బౌద్ధుల జైనుల పూర్వం నుంచి ఉన్నది. అయితే పెద్దగా ప్రసిద్ధికి రాలేదు. తీర్థంకరులని కొందరుండేవారు. ఈ ప్రపంచానికి కర్త ఉన్నాడా లేదా, మరణం తర్వాత మన పరిస్థితి ఏమిటి అని ఎన్నో తార్కిక ఆలోచనలు చేసి చివరికి భౌతికవాదానికి స్థిరపడ్డ పూర్ణకాశ్యపుడు, గోసాలుడు, కేశకంబళుడు, కాత్యాయనుడు మొదలైన వారు ఉండేవారు. వారిని ఆశ్రయించిన మరి కొంతమంది కూడా ఈ భౌతికవాదాన్ని నడుపుతూ ఉండేవారు. వీరు కూడా వేదాన్ని నమ్మేవారు కాదా? ఇంచుమించుగా నమ్మేవారు కాదు, కానీ వైదిక క్రియలని కొంతమంది చేస్తూనే ఉండేవారు. అసలు ఒక చెప్పుకోదగ్గ స్థిరమైన మతము దర్శనము కనిపించేవి కావు వీరి విషయంలో. లోకం దుఃఖమయం, అందుచేత ఏమి చేసినా దుఃఖమే అని కొందరు, సంసారం దుఃఖం అని కొందరు, ఇలా శ్రమణకులయ్యేవారు. ఏదో ఒక నైతిక విలువని ఆదర్శంగా పెట్టుకుని జీవితం గడిపేసేవారు. వాదాల జోలికి పోయేవారు కాదు, వాదానికి దొరికేవారు కాదు. గుండు చేయించుకుని బిచ్చమెత్తుతూ తిరిగేవారు.
వీరి భౌతికవాదం తెలుసుకోవాలంటే ప్రమాణ గ్రంథం ఏదైనా ఉందా? లేనట్టే చెప్పాలి. ఉన్నా దొరకడం లేదు. ఆ కాలపు వారే అయిన బౌద్ధులకి జైనులకే దొరకలేదు. ఈ భౌతికవాదాన్ని ఖండించిన వారు ఉన్నారా లేదా? ఈ భౌతికవాదాన్ని, మీ లోకాయతాన్ని కూడా ఖండించిన వారు తర్వాతి కాలంలో చాలామంది ఉన్నారు అంటూ ఉండగా, ఇప్పటికి మెల్లిగా తనకి పట్టాభిరామయ్య గారు ఇచ్చిన గిఫ్ట్ ప్యాకెట్ను కష్టపడి విప్పి అందులోంచి బయటపడిన బొమ్మను తనివి తీరా చూసుకుంటూ తాతగారి దగ్గరికి తీసుకుని వెళ్ళి, తాతగారు బుద్ధుడే కదూ, ఎంత బాగుందో అన్నది వినీత. సరిగ్గా సమయానికి వచ్చాడు ఆయన అని నవ్వుతూ పురుషోత్తం గారు, అదిగో మీ సిద్ధాంతాన్ని, ముఖ్యంగా అనుమాన ప్రమాణం విషయంలో ఖండించిన వారిలో మొట్టమొదటివాడు బుద్ధుడే. బుద్ధుడా అని నోరు వెళ్ళబెట్టారు డాక్టర్ నూనె. ఆయనను తాను చాలా గౌరవిస్తాడు. అన్ని విధాలా అమరి ఉన్న సంసారాన్ని విడిచి కఠోర దీక్షతో రావి చెట్టు క్రింద జ్ఞానోదయం పొందిన అతడంటే తనకి చాలా ఇష్టం. ప్రపంచానికి ఎంతో మేలు చేశాడు బుద్ధుడు. యజ్ఞ యాగాదులలో జంతుబలులు మాన్పించి అహింసను ప్రచారం చేసి, అలాంటి బుద్ధుడు తన మతాన్ని అంగీకరించలేదు అంటే కొంచెం నచ్చలేదు ఆయనకి. మాస్టారు, ఈ బుద్ధుడు వేదం మొదటి భాగంలో దేవుళ్ళ లిస్టులో ఉన్నాడా అండి? అడిగింది వినీత. ఉండడమ్మా, ఆయన వేదాన్ని నమ్మలేదు, దేవుడు ఉన్నాడని ఒప్పుకోలేదు. అదేంటి, బుద్ధుడు వేదాల్లో లేకపోవడం ఏంటి? ఆయన విష్ణు అవతారం కదా అడిగారు శకుంతలమ్మ గారు ఆశ్చర్యంగా. ఆయన విష్ణువు అవతారమని ఎవరన్నారు? దశావతారాల్లో బుద్ధుణ్ణి కలిపి చెప్తారు లోకంలో పాపులర్గా. కానీ నా అభిప్రాయంలో అది తప్పు. ఎవరో ఎప్పుడో పొరపాటు చేశారు, అది అలా దొర్లుతూ వస్తోంది. బుద్ధుడు ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే. పురాణాల్లో రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి కథలున్నట్లుగా ఆయన కథ లేదు. సుమారు ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం పుట్టాడు. నాస్తికుడు ఆయన, అంటే వేదాన్ని నమ్మలేదు, దేవుడున్నాడని నమ్మలేదు. చివరకు ఆత్మ పదార్థం కూడా శూన్యమే అని అన్నాడు. అయితే వారి శిష్యులు ఆయన మరణం తర్వాత ఆయన్నే దేవుణ్ణి చేసేశారు. విగ్రహారాధనని నిషేధించిన బుద్ధుడికి విగ్రహారాధన జరుగుతూ ఉండడం నిజంగా బౌద్ధ మతంలోని విషాదాలలో ఒకటి. బుద్ధుడు దశావతారాలలో ఒకడు కాదంటే నమ్మలేకపోతున్నాను అన్నయ్య గారు, శకుంతలమ్మ గారు మళ్ళా అన్నారు. అమ్మా, వెంకటేశ్వర సుప్రభాతం నోటికి వచ్చు కదా, ఏది మీనాకృతే అనే శ్లోకం చదవండి. నాకొచ్చు తాతగారు, నాకొచ్చు, నేను చదువుతానమ్మమ్మా, నువ్వు ఊరుకో అంటూ వినీత ప్రారంభించింది. మీనాకృతే కమటకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వత తపోధన రామచంద్ర శేషాంస రామ యదునందన కల్కి రూప శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అని ముద్దుగా చెప్పింది. ఎంత బాగా చెప్పిందో, వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఇక్కడ శేషాద్రి శేఖర కాదమ్మా, శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని చెప్పాలి అని వినీతని సరిదిద్ది, శకుంతలమ్మ గారు వినండి. మీనాకృతే కమట కోల నృసింహ వర్ణిన్ అంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన అవతారాలు. పరస్వత తపోధన అంటే పరశురాముడు. రామచంద్ర అంటే దశరథ రాముడు. శేషాంశ రాముడు అంటే బలరాముడు. యదునందన అంటే కృష్ణుడు. కల్కి రూప అంటే కల్కి. మరి ఏడి బుద్ధుడు? తెల్లబోయి చూస్తున్నారు ఆమె. రోజు తను చదివే శ్లోకంలో దశావతారాలు ఉన్నాయనే తెలియదు. ఇక అందులో ఏముందో ఎలా తెలుస్తుంది? ఇంకేం తెలుస్తుంది? ఇదే అసలు సనాతన సంప్రదాయమమ్మా. కాస్త పేరు ప్రఖ్యాతులు గల మహాత్ములు ఉండేసరికి వారిని భగవద్ అవతారం అనడం ప్రారంభమై, బుద్ధుడు చాలా ప్రసిద్ధికి వచ్చినవాడు కనుక ఆయననే దేవుడనడం ప్రారంభించి ఇటు అటు చూసి చటుక్కున విష్ణు అవతారాల్లో ఇరికించేశారంతే అంటూ పురుషోత్తం గారు వివరించారు. అసలు విష్ణువు ఇలాంటి అవతారం ఎత్తనే లేదంటారా? లేక ఈ బుద్ధుడు ఆయన అవతారం కాదంటారా? అవధాని గారికే అనుమానం వచ్చింది. ఇంకా 1-2 యుగాల వెనకనే అసురులు వైదిక నిష్ఠతో లోకాన్ని హింసిస్తూ ఉంటే తన నివారణ కోసం తాను వైదిక వేషంలో ప్రవేశించి నెమ్మదిగా వారికి వైదిక నిష్ఠ మీద శ్రద్ధను తగ్గించిన మహామోహావతారమని ఒకటి విష్ణువుది ఉన్నది. ఈ బుద్ధుడు కూడా లోకంలో వైదిక నిష్ఠను చెడగొట్టాడు గనక కన్ఫ్యూజ్ అయ్యి ఈయనని దశావతారాల్లో చేర్చారు. కానీ ఈయన వేరు, ఆయన వేరు. ఆయన అసురుల వైదిక నిష్ఠ చెడగానే అంతర్ధానమైపోయినాడు. ఈయన
లోకంలో వైదిక నిష్ఠ శాశ్వతంగా చెడిపోవడానికి వీలైన మతాన్ని ప్రవేశపెట్టాడు. అది తేడా. అయితే ఈ వాదాన్ని సర్వత్రా అంగీకరించడం లేదు. భాగవతంలోని 26 అవతారాల పేర్లలో ఉన్న బుద్ధుడు ఇతడే అని, బలరాముడు ఒక అవతారం కాదని కొందరు వాదిస్తారు. బలరాముడు కృష్ణుడు, అలాగే పరశురాముడు రాముడు ఒకే కాలంలో వారు కదా. అందరూ అవతారాలు ఎలా అవుతారు? శకుంతలమ్మ గారికి డౌట్ వచ్చింది. వాటిలో సాక్షాత్ అవతారాలు, ఆవేశ అవతారాలు అని రకరకాలు ఉంటాయమ్మా. అందుచేత అలా రావచ్చు, పొరపాటు ఏమీ లేదు. అంటే కొంచెం వివరంగా చెప్పండి అని శకుంతలమ్మ గారు అంటుండగా, నువ్వు ఉండత్తయ్యా, తర్వాత చెప్పుకోవచ్చు. ముందు పురుషోత్తం గారు, బుద్ధుడు మా వాళ్ళ కాదన్న అనుమాన ప్రమాణాన్ని తాను ఎలా అంగీకరించాడో చెప్పండి. ఏముంది, సింపుల్. మీరు ఎందుకు అంగీకరించలేదో అతడు అందుకు అంగీకరించాడు. అంటే 2 వస్తువుల మధ్య నీతమైన కార్యకారణ సంబంధం ఉండాలని నియమం లేదు అని కదా మీరు అంటారు. జ్ఞాపకం తెచ్చుకోండి. పొగ ఉన్న చోటల్లా నిప్పు ఉండాలని నియమం లేదు కనుక పొగ కనిపించింది కదా అని నిప్పు ఉన్నది అంటే అంగీకరించము అని కదా మీరు అనేది. వారు అలా కుదరదంటారు. కార్యం అంటూ ఉందంటే కారణం ఉండి తీరాలి అని అంటారు. అందుచేత అనుమానము ప్రమాణమే, జ్ఞాన సాధ్యమే అని నిరూపిస్తారు. సరే, ఈ మాత్రం మీరు చెప్పారు కదా, ఇందులో కొత్త ఏముంది అన్నారు డాక్టర్ నూనె. వారు చెప్పిన ఇంకో సమర్థన చెప్తాను, వినండి. జాగ్రత్తగా నిశ్చితంగా వినాలి, ఆలోచించాలి, సరేనా? అనుమానము ప్రమాణము కాదు అని కదా మీరు అంటున్నారు. ఎందుకని కాదు? కారణం చెప్పండి. కారణం మేము చెప్పమంటారా? కారణం చెప్పకపోతే ఇదేమైనా రాజాజ్ఞ మేము వినడానికి ఒప్పుకోవడానికిను? అలా కాకుండా కారణం చెప్తామంటారా? చెప్పండి. చెప్తే ఏమని చెప్తారు? అనుమానము జ్ఞాన సాధనం కాదు, ఎందుకంటే జ్ఞానాన్ని పుట్టించే శక్తి దానికి లేదు కనుక అని చెప్తారు. ఇంతేనా? ఇది ఒక అనుమాన ప్రమాణమే అయిపోయిందే. కొండ మీద పొగలేదు, ఎందుకంటే పొగను పుట్టించే నిప్పు అక్కడ లేదు కనుక అన్నవాక్యం లాంటిదే ఇది కూడా. దీనిని మీరు ఒప్పుకోలేదు. నిప్పు లేకుండా పొగ ఉండదని నమ్మకం ఏమిటి అని ఆర్గ్యూ చేశారు. అంతేనా? అలా ఇక్కడ కూడా మీరేమంటున్నారు? జ్ఞానాన్ని పుట్టించే శక్తి లేదు కనుక అనుమానము జ్ఞాన సాధనం కాదు అంటున్నారు. అంటే మీ ఉద్దేశంలో జ్ఞాన సాధనానికి జ్ఞానాన్ని పుట్టించే శక్తి ఉండాలి అని. నిప్పు లేకుండా పొగ ఎందుకు ఉండకూడదు అని అడిగిన మిమ్మల్ని జ్ఞానాన్ని పుట్టించని జ్ఞాన సాధనం ఎందుకు ఉండకూడదు అని అడిగితేను సమాధానం చెప్పగలరా? తెల్లమొహం వెయ్యరు. అర్థమైందా? అందుచేత ఇలా వెర్రిమొర్రిగా నా తల్లి గొడ్రాలు ఇలాంటి పదప్రయోగాలు చేయడం మానండి అని బుద్ధుడు మీకు హితవు చెప్పాడు. సవివరంగా చెప్పారు పురుషోత్తం గారు. జడ్జి గారికి ఈ ఆర్గ్యుమెంట్ బాగా నచ్చింది. కోర్టులో ఆర్గ్యుమెంట్లకి అలవాటు పడిపోయి ఉన్నారు మరి. చాలా బాగుంది పురుషోత్తం గారు, ఇక బౌద్ధ మతం వివరంగా చెప్పండి అంటూ ఉత్సాహం పట్టలేక రావే వినీత అంటూ మనవరాల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. ఇది అందరికీ తెలిసిందే కదా. ఆనాటి కాలానికి పరిస్థితి ఏంటంటే వైదిక మతం బాగా విజృంభించి ఉన్నప్పటికీ దానిని అనుసరిస్తున్న కొంతమంది ప్రవర్తన మీద సామాన్య జనంలో కాస్త విముఖత కలిగింది. అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది? వేదమంతా సంస్కృత భాషలో ఉండడం వలన అందులో ఏమున్నదో సామాన్య ప్రజలందరికీ తెలియకపోవడాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది తమ స్వార్థం కోసం వారిని ఇబ్బందుల పాలు చేసేవారు. యజ్ఞయాగాదులు విస్తృతంగా జరుగుతూ ఉండేవి కనుక అందులో జంతు బలులు కూడా అధికంగా ఉండి హింసాత్మకంగా ఉండేది కార్యకలాపం అంతా. ఆ యజ్ఞయాగాదులు నిర్వహించే వారి భోగ లాలసత కోసం కొన్ని ప్రక్రియలు జరుగుతున్నాయేమో అని ప్రజలలో అనుమానం బయలుదేరింది. అసలు యజ్ఞంలో జంతుబలి తప్పనిసరా? దీని గురించి అనేక వాదాలున్నాయి. ఆనాటి కాలంలో జంతుబలి తప్పదని అధిక సంఖ్యాకులు భావించినా తరువాతి కాలంలో యథార్థమైన జంతువును కాదు బలి ఇవ్వాల్సింది, పిండితో చేసిన పశువులను, అంటే పిష్ట పశువునే బలి ఇవ్వాలి అని చాలామంది నమ్మేవారు. ఈ విషయంలో నిర్ణయం ఎలా? ఒక ఇతిహాసం ఉన్నది ఈ విషయంలో. ఒకసారి ఋషులకి దేవతలకి పశువును ఉపయోగించి యజ్ఞం చేయాలా, వ్రీహులను అంటే ధాన్యాదులను ఉపయోగించి యజ్ఞం చేయాలా అనే విషయంలో వేదం ఏం చెప్పింది అని ధర్మ సందేహం వచ్చిందట. ఋషులందరూ వ్రీహులతో అంటే ధాన్యాదులతోనే చెయ్యాలి అంటే దేవతలు ఆ విషయంలో సందేహాన్ని వెలబుచ్చారట.
అదేంటి, వేదం అంటే ఋషులు దర్శించిన మంత్రాలు దేవతలే కదా, మరి వారిద్దరి మధ్య తగువ రావడమేంటి? డాక్టర్ నూనిగానికి సరైన సందేహం వచ్చింది. వేదం అంటే ఋషులు చెప్పిందే అని సంప్రదాయంలో ఎవరూ అంగీకరించరు. సాక్షాత్తు భగవంతుడే ఋషులను నిమిత్తమాత్రంగా చేసుకుని వేదవాణిని ప్రకాశింపచేశాడు అని నిర్ణయం. అదీ కాక ఆ మంత్రాల్ని దర్శించిన ఋషులకే ఈ అనుమానం వచ్చింది అని కాదు అర్థం. తరువాత కాలంలో ఋషులకి ఆయా యజ్ఞాలు చేస్తుంటే అనుమానం రాగా తమ అతీంద్రియ శక్తుల వలన లేదా తపోమహిమ వలన ఆయా దేవతలు ఆవిర్భాగాలను తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ వివాదం తలెత్తుంటుంది. అంటే దీనిని అనుసరించి భగవంతుడు ఈ దేవతలందరి మీద అధికారి అని ఆ ఋషుల అభిప్రాయంగా అనుకోవాలి. అంతేకాని ఒకే దేవుని యొక్క వివిధ రూపాలు లేదా శక్తులు మిగిలిన దేవుళ్ళు అనేది వారు అంగీకరించలేదన్నమాట. రఘురామయ్య గారు నిశ్చితంగా ఆలోచించి అన్నారు. అవును, రఘురామయ్య గారి జడ్జి అనుభవాన్ని ఉపయోగించి సరైన పాయింట్లతో ముందుకు వస్తూ ఉండడం పురుషోత్తం గారికి చాలా సంతోషం కలిగింది. ఆయన కొనసాగించారు అవునంటూ. ఒకే దేవుని వివిధమైన రూపాలు ఈ దేవుళ్ళందరూ అయితే ఆ దేవతలకి ఆ అనుమానం వచ్చి ఉండకూడదు. వేదాన్ని ప్రవర్తింప చేసినది వారే అవుతారు కనుక. ఇలా ఒకే దేవుని వివిధ శక్తి రూపాలు మిగిలిన దేవతలు అనే వాదాన్ని అంగీకరించడానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఋగ్వేదంలోని ఏకంసత్ విప్రా బహుధా వదంతి అనే రుక్కు. అంటే ఉపనిషన్మతం అప్పటికే బయలుదేరిందంటారా? దేవుళ్ళ కన్నా పైన పరమాత్మ అనేవాడు ఉన్నాడంటూ. అది ఎప్పుడూ ఉంది. వేదాలు ఉపనిషత్తులు వేరువేరు కాలాలవని ఈ తరం వారి సంకుచితమైన ఆలోచన కానీ ఆనాడు వేదాలు సంపూర్ణంగా అంటే ఉపనిషత్తులతో సహా ఏకకాలంలో భగవానుడు ప్రకాశింపచేసినదే అని సాంప్రదాయకుల అభిప్రాయం. మరి ఏకంసత్ విప్రా బహుధా వదంతి అన్నదానికి అర్థం ఏమై ఉండాలి? ఉపనిషన్మత పరంగానే భగవానుడొకడే, ఆయన అంతర్యామిగా ఉన్న శరీరాలు ఈ సురులందరివి. అందుచేత విప్రులు బహుప్రకారములుగా ఆ పరమాత్మనే చెప్తున్నారు అని. ఏంటి తేడా ఇదివరకటి అర్థానికి దీనికి? ఎందుకు లేదు? బహుధా అనే పదంలో ఉంది అంతా. శరీరము శరీరి అనే విషయం ఇందులోనే బయలుపడుతోంది. నాకు బొత్తిగా అర్థం కాలేదు. చూడండి, ఒక లౌకిక ఉదాహరణతో చెప్తాను. ఒక ఆఫీస్ తెరిచామనుకోండి. ఒకే వ్యక్తి కొంచెంసేపు ఆఫీసర్గాను, తర్వాత కొంచెంసేపు క్లర్క్గాను, తర్వాత అవసరమైనప్పుడు ప్యూన్గాను ఇలా పనిచేసి ఆఫీస్ నడుపుతున్నాడు అని అనుకోండి. ఆయనకి కొంచెం అతీంద్రియ శక్తులుండి ఒకే సమయంలో అనేక శరీరాలు ధరించగలిగి ఆఫీసరు, ప్యూను, క్లర్కుల రూపాల్లో పనిచేసి అవసరం తీరిపోగానే మళ్ళీ తన ఒరిజినల్ శరీరం అయిపోతూ ఉందనుకోండి. అర్థమవుతుందా? ఇదొక పద్ధతి. రెండో పద్ధతిలో ఒక ఆఫీసర్ గారు క్లర్కులను, ప్యూన్లని అపాయింట్ చేసుకుని వారిని అన్ని విధములా తన కంట్రోల్లో పెట్టుకుని పని చేస్తున్నాడు అనుకోండి. ఎంతటి కంట్రోల్లో ఉంచుకున్నాడంటే వాళ్ళ మనస్సుల్లో కలిగే ఆలోచనలు కూడా ఆయనకు తెలిసిపోయేంత కంట్రోల్. ఇదొక పద్ధతి. ఈ రెండిటికి తేడా ఉందా లేదా? మొదటిది వైదిక మతం, రెండవది ఉపనిషద్ మతం అనా మీ అభిప్రాయం? వైదిక మతం అని అనడం కన్నా ఉపనిషత్తులను అంతగా ఆదరించని వాళ్ళ మతం అందాం. వైదిక మతం అని ఊరికే మీకు గుర్తు కోసం చెప్తున్నాను కానీ వాళ్ళలో మళ్ళా ఎన్నో భేదాలున్నాయి. ఉపనిషత్తులలో ఉండే పరబ్రహ్మని దృష్టిలో ఉంచుకోకుండా ఏకంసత్ విప్రా బహుధా వదంతి అనే దానికి వ్యాఖ్యానించే వారి మతం మొదటి పద్ధతి. ఉపనిషత్తుల దృష్టిలో వ్యాఖ్యానించే వారి మతం రెండవ పద్ధతి. ఇది వేదమంత్ర భాగంలోని వాక్యం కానీ ఉపనిషత్తుల్లోది కాదు కదా. ఈ వాక్యాన్ని ఉపనిషత్తుల దృష్టితో ఎలా వ్యాఖ్యానిస్తారు? శాస్త్రి గారి అనుమానం. ఏది ఉపనిషత్తు ఏది వేదం అనడానికి నియమం ఏమని చెప్పుకున్నాం? గుర్తులేదు? మొత్తం వేదంలో ఏ భాగం కర్మకాండ చెప్తుందో అది వేదమని, ఏ భాగం పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్తుందో అది వేదాంతం అంటే ఉపనిషత్తు అని కదా చెప్పుకున్నాం. నిజానికి సంహితలోంచి అంటే వేద మంత్రాల విభాగంలోంచి బయలుదేరిన ఈశావాస్య ఉపనిషత్తు ఎంత ప్రధానమైందో మీకు తెలుసుగా. అందుచేత ఉపనిషత్తుల దృష్టితో వ్యాఖ్యానించడంలో ఏమీ దోషం లేదు. అయితే మీరనేది ఒకే ఆత్మ ధరించిన అనేక రూపాలు దేవుళ్ళు అనేది మొదటి పద్ధతి.
రెండవ పద్ధతిలో పరమాత్మ అంతర్యామిగా ఉన్న అనేక ఆత్మలు ధరించిన రూపాలు దేవుళ్ళవి అనేనా రఘురామయ్య గారు కంక్లూడ్ చేయబోయినారు. సభాష్, అది అలా సరిగ్గా పాయింట్నే గ్రహించగలిగితే చకచకా ముందుకు వెళ్ళొచ్చు ఈ తత్వశాస్త్ర చర్చలో. పురుషోత్తం గారు అప్రయత్నంగా మెచ్చుకున్నారు. ఇంత సూక్ష్మమైన తేడా కనుకనే సాధారణలు అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అయ్యి తాము ఏ మతానికి చెందిన వారమో గుర్తించుకోలేకపోతున్నారు అన్నారు శాస్త్రి గారు. ఇవాళ ఆయనకి మరింత క్లియర్గా అర్థమైంది. మళ్ళీ వెనక్కి పదండి. అయితే యజ్ఞయాగాదుల్లో నిజమైన పశువుని బలి ఇవ్వాలా, ధాన్యంతో చేసిన పశువుని బలి ఇవ్వాలా అని ఋషులకి దేవతలకి సందేహం కలిగింది. డాక్టర్ నూనె గారికి తొందరగా ఈ విషయం తెలుసుకోవాలని ఉంది. అంతో ఇంతో తన టాపిక్ కదా. అప్పుడు అంతలో ఉపరిచర వసువు అనే రాజు ఆకాశం మీద విహరిస్తూ ఉంటే ఆయన వేద సారాన్ని ఎరిగినవాడు కనుక ఆయన్ని అడిగి మన సందేహం తీర్చుకుందాం అని ఋషులు దేవతలు ఇద్దరు అంగీకారానికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎవరండి బాబు, అంత గొప్పవాడా? ఋషులు దేవతలు ఇద్దరికీ అంగీకారయోగ్యమైన మధ్యవర్తి? అబ్బో, ఆయన చాలా గొప్పవాడు. తన వర్ణాశ్రమ ధర్మాలనే కాకుండా వేద విజ్ఞానాన్ని, ఆగమ విజ్ఞానాన్ని కూడా ఔపోసన పట్టినవాడు. భగవంతుని యందు చాలా భక్తి. ఎంతటి తపస్సు చేశాడంటే తాను తన పరివారం కూడా తను కోరిన రీతిలో విమానం మీద అంతరిక్షంలో ప్రయాణం చేయగలిచినంత. అయితే ఏమైన తర్వాత వినీత కథలో సస్పెన్స్ భరించలేకపోతోంది. కథ మధ్యన వదిలేసి ఏవో అవసరం లేని కబుర్లు చెప్పుకుంటారేంటి వీళ్ళు అని చిన్న చిరాకు కూడా వేసింది. అయితే లోకంలో ఉండే సహజమైన రజోగుణ ప్రభావం వలన ఉపరిచర వసువు దేవతల్ని ఋషుల్ని సాభిప్రాయంగా చూసి వెంటనే తన నిర్ణయం చెప్పక ఎవరేమన్నారో చెప్పండి అని అన్నాడు. ఋషుల అభిప్రాయం పిండి పశువు, దేవతల అభిప్రాయం నిజమైన పశువు అని తెలియగానే దేవతల విషయంలో పక్షపాతంతో బహుశా ఈ ఋషుల వల్ల తనకేమరుగుతుందిలే అని అనుకున్నాడో ఏమో చిన్న స్వార్థం ప్రవేశించి నిజమైన పశువుతోనే యాగం జరగాలి అని అన్నాడు. అంత గొప్ప వాళ్ళల్లో కూడా ఇలాంటి బుద్ధులు తప్పవన్నమాట అవధాని గారు కామెంట్ చేశారు. అది వారి తప్పు కాదు, ప్రకృతిలో ఉండే రజస్తమో గుణాలు, సత్వరజస్తమో గుణాలు అలా చేయిస్తాయి అంటూ సమర్థించారు శాస్త్రి గారు. వెంటనే ఋషులకు కోపం వచ్చింది. పక్షపాతంతో సమాధానం చెప్పిన అతన్ని చూసి, నువ్వు చెప్పింది సరైందైతే ఈ క్షణంలో మేము తపోమహిమను కోల్పోయి పాతాళంలోకి పడిపోదుంగాక, లేదంటే నువ్వు చెప్పిందే తప్పైతే నువ్వు నీ అంతరిక్ష గమనాన్ని కోల్పోయి పాతాళంలో పడిపోదువుగాక అని ప్రతిజ్ఞ చేశారు. అంతే, అదే ముహూర్తంలో ఆ ఉపరిచర వసువు పాతాళంలో పడిపోయినాడు. అయితే ఆ రోజు నుంచి పశువును బలి ఇవ్వడం ఆగిపోయి ఉండాలే. డాక్టర్ నూనె గారికి సందేహం వచ్చింది. ఆగి ఉండాల్సిందే, కానీ భోగలాలసత, స్వార్థం అధికంగా ఉన్న కొందరు ఉపరిచర వసువు మొదట చెప్పిందే సరైంది అని జంతుబలులు కొనసాగించారు. వారి ఉద్దేశంలో తమ పంతం నెగ్గలేదనే కోపంతో ఋషులు శాపం ఇచ్చారు ఆ రాజుకి అని. మరికొంతమంది ధాన్యాదులతోనే హోమాలు చేశారు. ఉపరిచర వసువుకి అన్యాయంగా శాపం పెడితే ఈ ఋషులు నామరూపాలు లేకుండా పోయి ఉండేవారు, అంతటి తపస్సాలి ఆయన అన్న ఉద్దేశంతో. మరి పశువులను బలిస్తున్నప్పుడు యజ్ఞంలో, ఓ పశువా, నీకిది మరణం కాదు స్వర్గప్రాప్తి అనే మంత్రం చదువుతూ ఇస్తారు కదా, నిజమైన పశువు అయితేనే ఇది అవసరం, కానీ పిండి పశువు అయితే ఈ మంత్రమే అనవసరం కదా. అవధాని గారి క్రాస్ ఎగ్జామినేషన్. వేదంలో ఒక వాక్యానికి లేదా మంత్రానికి ఇదే అర్థం అని నిర్ణయించడం చాలా కష్టం. అందుకోసమే ఇతిహాస పురాణాల సహాయం లేకుండా ఎవరైనా తనని వ్యాఖ్యానిస్తారేమో అని గడగడా వణికిపోతూ ఉంటుందట వేదం. అదీ కాక ఒక వ్యక్తిని మంచివాడు లేదా చెడ్డవాడు అని నిర్ణయించేటప్పుడు మొత్తం అతనికి ఉన్న గుణాల్లో మెజారిటీ గుణాలనే ఎలా స్వీకరిస్తామో, అలాగే వేదంలో ఏదైనా విషయంలో ఏమి చెప్పారు అని నిర్ణయించేటప్పుడు వేదం అంతా కలిగి తిరిగి మెజారిటీ భాగం ఏం చెప్పిందో చెప్పవలసి ఉంటుంది. కానీ ఎక్కడో ఉన్న స్వల్ప సంఖ్యాకమైన వాక్యాల్ని బట్టి కాదు. అవధాని గారు విడిచిపెట్టలేదు. ఆ ఇతిహాస పురాణాలను అనుసరించి చూసినా బోలెడు జంతుబలులు, ఆ మాటకు వస్తే నరబలులు కూడా జరిగాయట కదండీ. అవధాని గారు అంత తరచి అడుగుతూ ఉంటే లోతులకు వెళ్ళి వివరించక తప్పలేదు పురుషోత్తం గారికి. పురుషోత్తం గారు ఇంకా వివరంగా ఏం చెప్పారో రేపు తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర
కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.